సాంబార్ లాలా మెడ్రాస్ సాంబార్ తమిళనాడు. ఓకే. కుక్కర్ 5 విజిల్స్ వచ్చింది పప్పు అయితే. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నారు. ఇది చూడండి స్మాష్ చేస్తున్నారు పప్పు. ఇలాగా వాటర్ తీసి అందులో వెజిటబుల్ వేసి ఉడకబెడుతుంటే ఇవంతా స్మాష్ చేయాలి మంచిగా పేస్ట్ అలాగా ఉడికించాలి. పప్పు టేస్ట్ వెజిటబుల్కి వెళ్ళినట్టు. తాలింపు బాగా మగ్గాలి. ఇమీడియట్గా మూత పెట్టేయాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. ఈరోజైతే మా నాన్నగారు సాంబార్ చేయబోతున్నారు. అది కూడా మెడ్రాస్ స్పెషల్ సాంబారు, తమిళనాడు స్పెషల్. సో సాంబార్ ఎలా చేయబోతున్నారో ఈరోజు చూసేద్దాం. మిగతా ప్రాసెస్ అన్నీ నేను చూపిస్తాను, ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఓకే. సాంబార్ అయితే మా నాన్నగారు చాలా బాగా చేస్తారు. మా నాన్నగారు చేస్తేనే టేస్ట్ ఉంటుంది. మేము కూడా చేస్తాము, బట్ నాన్నగారు బాగా చేస్తారు. సో ఎలా ఉంది ఏంటి స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు నేను వీడియో తీస్తాను. ఇంకా బాగా అంటే చాలా బాగా కుదురుతుంది. వేసే ప్రాసెస్ విధానం స్టెప్ బై స్టెప్ వేస్తారు కాబట్టి ఒక పీసెస్ వెజిటబుల్ కూడా మెల్ట్ అవ్వకుండా పేస్ట్ అవ్వకుండా బాగా చేస్తారు. టేస్ట్ కూడా మా నాన్నగారి చేతిలో బాగా వస్తుంది సాంబారు. అందుకనే మా నాన్న చేస్తేనే బాగుంటుంది. చేసినప్పుడు 4-5 అయినట్టు చేస్తారు. 2 టైమ్స్కి బాగా తింటాము. ముందుగా అయితే చింతపండు నానబెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజైతే సాంబారి వండాలని అనుకున్నాము. మెడ్రాస్ సాంబారి. చింతపండులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నానబెట్టారు. ఓకే. చింతపండులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి గోరెచ్చు వేడి నీళ్ళు అయినా నార్మల్ వాటర్లో అయినా నానబెట్టుకోవాలి. ఓకే. చింతపండు నానబెట్టాం కదా, చింతపండు పిసికి బుజ్జి తీసేసి ఈ గ్రేవీ ఇలా పెట్టారు. ఇదిగో చింతపండు ఇలాగా పిసిగేశారు. సాంబార్ లాలా మెడ్రాస్ సాంబార్ తమిళనాడు. ఓకే. ఈ డబ్బాలో లోటాలో నాలుగో డబ్బా వాటర్ వేసారు. ఇదిగో పొయ్యి వెలిగించలేదు ఇంకా. నాలుగు వాటర్ వేసాను. 4th మెడ్రాస్ సాంబార్ తమిళనాడు సాంబార్. గ్యాస్ కింద ఆఫ్ ఉంది. ఈరోజైతే మా నాన్నగారు స్పెషల్గా బాగా వండుతారు. మెడ్రాస్ తమిళనాడు సాంబారి. కందిపప్పు పావు కేజీ. ఓకే. కందిపప్పు పావు కేజీ వేయాలి. నెక్స్ట్ టమాటా వేస్తున్నాను. ఓకే. ఎన్ని మీ ఇష్టం, కానీ 5 వేసారు మా నాన్నగారు. పచ్చిమిర్చి వేస్తాను. అంగవి ఒక 5-6. పచ్చిమిర్చి ఒక 10 పీసులు లాగేసారు. వెల్లుల్లిపాయలు ఒక 2 పిడికిలు వేయాలి. స్ట్రాంగ్గా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి? పసుపు గుండ. కందిపప్పు వెల్లుల్లి టమాటా పచ్చిమిర్చి. నెక్స్ట్ పసుపు గుండ ఒక 1/2 స్పూన్, పెద్ద స్పూన్లో 1/2 స్పూన్ వేసారు. నెక్స్ట్ వేసిన ఆనియన్ ఒక 2 ఉల్లిపాయలు 2 ఆనియన్ పెద్దవి తీసుకున్నాము. ఓకే. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసారు కదా. ఇప్పుడు ఒక 1/2 అవర్ ఇలాగా విసిల్స్ విసిల్స్ ఎన్ని రావాలా? 5-6 విసిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. 5 అన్నారు. పేస్ట్ అవ్వాలి. కందిపప్పు ఎలా ఉడుకుతుంది అలాగా ఇస్తాం. చూపించాను. ఇవన్నీ కావాలి చూడండి.
ఇవన్నీ సాంబార్కి కావాలి. సాంబార్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. ధనియా, ఇది కొత్తిమీర, మునక్కాయలు, ఇవి వంకాయలు, బెండకాయలు, తాలింపుకి ఎర్రగాకు, మళ్ళీ ఇవి కూడా తాలింపుకి గబ్రిస్ట్. ఇలా 5-6 విసిల్స్ అయితే రావాలి. ఒక 25 to 20 minutes to 25 minutes పెట్టుకుంటే చాలు. మంట సిమ్లోనే ఉంది, అంటే మిడిలో, ఎక్కువ సిమ్ కాదు. సో ఇలా 5-6 విసిల్స్ వచ్చి కందిపప్పు కొంచెం బాగా పేస్ట్ అయ్యేటట్టు ఉడికితే బాగా వస్తుంది అన్నమాట. దాని తర్వాత మనము ఇందులో స్మాష్ చేసుకోవాలి. కందిపప్పుకి వాటర్ కొంచెం సపరేట్ చేసి. కుక్కర్ 5 విసిల్స్ వచ్చింది పప్పు అయితే. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నారు. ఓకే, వాటర్ తీరా. వాటర్ తీసేస్తున్నారు, పైనుంచి సపరేట్ చేస్తున్నారు. దాంట్లో వెజిటబుల్స్ ఉడకబెడతారు ఈ వాటర్లో. అది ఈలోపు స్మాష్ చేస్తారు కందిపప్పులో. ఇప్పుడు ఆ వాటర్ ఉంది కదా, వాటర్ సపరేట్ చేశారు. ఇదిగో ఫస్ట్ మునంకాయలు వేస్తున్నారు. 5 minutes తర్వాత వేరే వెజిటేబుల్. ఇది 5 minutes బాయిల్ అవ్వాలా. దాని తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేస్తారు. బెండకాయలు ఉన్నాయి, మునింగా ఏవో ఉన్నాయి, ఇవి వంకాయలు, ఇవి వేస్తారు. ఇది 5 minutes ఉడికిన తర్వాత అవి నెక్స్ట్. అది త్వరగా బాయిల్ అయిపోతాయి కదా, ఇది కొంచెం టైం పడుతుంది. ఓకే, నాకు ఇంకొక పెద్ద బౌల్ లేదండి, ఇది స్టాండ్ అనమాట. ఇప్పుడు ఇది చూడండి, స్మాష్ చేస్తున్నారు పప్పు. ఇలాగా వాటర్ తీసి అందులో వెజిటబుల్ వేసి ఉడకబెడుతుంటే ఇవంతా స్మాష్ చేయాలి మంచిగా, పేస్ట్ అది చేసి ఇక్కడ పెట్టు. తమిళనాడు సాంబార్, తమిళనాడు స్పెషల్ సాంబార్ డిష్. సాంబార్, తమిళనాడు సాంబార్, తమిళనాడు సాంబార్. ఇంకా ప్రాసెస్ ఉంది, ఇంకా ప్రాసెస్ ఉంది. ఓన్లీ ఉడికింది, ఓన్లీ బాయిల్ అయింది, ఉడికింది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఉంది. మా నాన్న స్టెప్ బై స్టెప్ చేస్తారు, నేను వీడియో తీసినాను. ఓకే, ప్రెసెంట్ ఎందుకు పెండింగ్ పెడదాం. దీని తర్వాత ఇది పడుతుంది, దీని తర్వాత ఇది పడుతుంది, మునక్కాయ తర్వాత ఇది పడుతుంది. ఓకే, దాని తర్వాత ఇది లాస్ట్కి వితిన్ 5 minutes లో ఉడికిపోతుంది లాస్ట్. దాని తర్వాత తాలింపు పెట్టాలా, చింతపండు వేసి మరగబెట్టాలి. ఉప్పు వేస్తాం. ఇవన్నీ ఓకే, లైన్ బై లైన్ స్టెప్ బై స్టెప్ వేయాలి. అన్ని ఒకటేసారి వేసేయకూడదు. ఇది హాఫ్ వేసి మళ్ళీ లాస్ట్కి ఇవన్నీ తాలింపు వేస్తాం. లాస్ట్ ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవి కూడా ఆయిల్లో వేసి తాలింపు. ఇంగువ లేనిదే టేస్ట్ రాదు. ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ఉడికిన తర్వాత ఉప్పు వేస్తాను, అది ఉడికిన తర్వాత చింతపండు వేస్తాను, అది ఉడికిన తర్వాత ఇంగువ వేస్తాను. ఓకే, ఆ తర్వాత టేస్ట్ చూస్తాను. టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు ఓకే అవుతే అది ఉంచేసి సపరేట్ పెట్టి తాలింపు పెట్టాలి. లాస్ట్ ఫైనల్. సాంబార్ పౌడర్ ఎప్పుడు వేస్తారు? అది ఉడుకుతున్నప్పుడు, చింతపండు ఉడుకుతున్నప్పుడు వేస్తారు. ఓకే, ఈ 3 ఇవన్నీ 4 ఇవన్నీ మిక్స్ చేయిస్తాను. ఓకే, 2 చేయిస్తాను. 1 అవుతే 1, 2 అయితే 2. ఓకే, ఇవన్నీ ఉడుకుతుంటే అప్పుడు ప్రాసెస్ లో చింతపండు చూసి చెప్పండి. చింతపండు వేస్తాను, ఇంగువ వేస్తాను, గబ్రిస్ట్ వేస్తాను. ఓకే, సాంబార్ పౌడర్ తెచ్చినా అంత టేస్ట్ వస్తుంది. ఇంగువ సాంబార్ లో మెయిన్. చూపిస్తాను ఇప్పుడు, చూపిస్తాను ఒక్కొక్కటి. ఇదైతే చెప్తున్నారు, వేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ నేను వీడియో తీస్తాను, మా నాన్నగారు చెప్తారు. ఓకే, ఇప్పుడు మునంకాయ వేసారు కదా, ఉడికిందో లేదో చూస్తున్నాము. పావులా ఉడికింది, దీంట్లో హాఫ్ వేసాను. ఎంత ఉడికింది? పావులా. హాఫ్ పప్పు కూడా వేసాను. హాఫ్ పప్పు వేసారా ఇప్పుడు? ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? ములంకాయ, ఇది ముల్లింగా అంటారా? మా సైడ్ మూడా అంటాము ఒడియాలో, తెలుగులో ముల్లింగా అంటారా? మునంకాయలాగా ఉడుకుతుంది. ఓకే, వేసాను.
ఓకే, కొంచెం పప్పు వేసారు, ఒక గరిటెడి వేసారు కదా ముల్లింగా. ఒక 2 to 5 minutes ఉడకాలి. దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వేస్తారు, వంకాయ బెండకాయ రెండు వంకాయ బెండకాయ వేస్తారు. ఆ తర్వాత చింతపండు, ఉప్పు వేటేసాను కదా, 2 రకాలు. మునంకాయ వేసారు, మున్నింగ్ వేసారు, మళ్ళీ కొంచెం పప్పు. మళ్ళీ ఒక గరిటెడి పప్పు వేసారు. ఆ టేస్ట్, పప్పు టేస్ట్ వెజిటేబుల్కి తగలాలని పప్పు వేస్తున్నారు, అంతే కదా. అంతే. డైరెక్ట్ వాటర్లో బాగా ఫ్రీగా పప్పులో వాటరే, నార్మల్ వాటర్ కాదు. పప్పులో ఉడికించినప్పుడు వేసి బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ వాటర్లోనే ఉడకాలి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు ఇంగ్రీడియంట్స్? ఈ రెండు ఈక్వల్ ప్రాసెసే, బెండకాయ వంకాయ, యువర్ విష్. బట్ మా నాన్న వేసినట్టు వేస్తేనే టేస్ట్ వస్తుంది, మెడ్రాస్ సాంబార్ టేస్ట్. వంకాయ వంకాయ వేసారు, వంకాయ ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు బెండకాయ వేస్తారా? కొంచెం వదిలేసి. ఒక 2 minutes ఇలా వదిలేసా. కొంచెం పప్పు. ఇంకొక గరిటె పప్పు. ఇలా స్టెప్ బై స్టెప్కి ఒక్కొక్క పప్పు వేస్తున్నారు. వంకాయలు వేసాను. నెక్స్ట్ నెక్స్ట్ వేస్తాను. వంకాయలు ఎంతసేపు ఉడికిందా? నెక్స్ట్ బెండకాయలు వేస్తున్నారు. ఎంత 1/2 కిలో ఉంటుందా బెండకాయ? బెండకాయలు అయితే వేశారు. ఇంకా నెక్స్ట్ ఉన్న పప్పు అంతా వేస్తున్నారు. స్లోగా అలాగా ఉడికించాలి, పప్పు టేస్ట్ వెజిటేబుల్కి వెళ్ళినట్టు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు అన్ని కాయగూరలకి తగినంత ఉప్పు, టచ్ అవుతుంది. కొంచెం టేస్ట్ తగినంత ఉప్పు, కల్లుప్పు వేసాము, కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర ఒక పిడికిడి, ఇది సాంబార్ సాంబార్ పౌడరు ఎంత వేసినా పర్లేదు, మీకు టేస్ట్కి తగినంత. ఇంకా కొంచెం చూస్తాను వేస్తున్నానండి. సాంబార్ పౌడర్ వేసాను. ఇప్పుడు చింతపండు నెక్స్ట్ హింగువ వేసి మూత పెట్టారు. నెక్స్ట్ ఇది సాంబార్ అయిపోయిందండి, చూడండి. ఓకే, అన్నీ ఉడికిపోయి చింతపండు వేసాను, హింగు వేసాను, ఉప్పు వేసాను. ఇలాగా పక్కన పెట్టాలి. పక్కన పెట్టాలి. నెక్స్ట్ తాలింపుకి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. స్లోలో ఉంది, సిమ్లో ఉంది. సరిపోతుందా బౌలు? కడాయి ఆయిల్ తగినంత తాలింపుకి వేసుకోండి. ఒక 5 స్పూనా అన్నీ వేయాలి కదా. ఇదిగో ఎంత తీసుకోండి. సాంబార్కి తగినంత ఆయిల్ అయితే మా నాన్న తీసుకున్నారు. ఐటెంకి కూడా ఇవన్నీ వేయాలి కదా, కొంచెం ఆయిల్గా వేస్తే బాగుంటుంది. ఆయిల్గా ఉండదు, అదే ఇవన్నీ వేగడానికి. ఆయిల్ హీట్ ఎక్కాలి, మిడిల్లో ఉంది. నెక్స్ట్ ఆవాలు, ఆవాలు, జీలకర్ర, ఎన్నిమిర్చి తీసేసి, మినప్పప్పు, శనగపప్పు, అన్ని రకాలు వేస్తారు. ఓకే, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన వరకు వేగించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్ ఉల్లిపాయలు వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేగించాలా బాగా. కరివేపాకు వేసారు, ఎండుమిర్చి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, కొత్తిమీర, తాలింపు బాగా మగ్గాలి. మగ్గిన ఇంకొక కొంచెం పప్పు, సాంబార్ ప్రాసెస్ ఇది కరెక్ట్గా ఉంటాయి. ఏది ఎరిగిపోదు, బెండకాయ ఎరగదు, ఏది ఎరగదు. ఓకే, ఏది ఇరగకూడదు.
అన్ని అన్ని ఐటమ్స్ చూసి చూసేయాలి, చూసి చూసేయాలి. స్టెప్ బై స్టెప్ వేయాలి చూసుకుంటూ. మునక్కాయ అన్ని పేస్ట్ చేసేయకుండా స్టెప్ బై స్టెప్ వేస్తే ఇలాగా ఏ ఏ ఐటెం తిన్నా ఏ వెజిటేబుల్ తిన్నట్టు అనిపించాలి. వంకాయ పేస్ట్ అయిపోయి బెండకాయ పేస్ట్ అయిపోయి అని ఉండకుండా అన్ని తింటుంటే ఉడికినట్టు కూడా ఉండాలి. అయిపోయిందా? చూడండి చూడండి చూడండి, చూసారా స్పైసెస్ వచ్చింది, బ్రౌన్ కలర్ వచ్చింది. బ్రౌన్ కలర్ స్మెల్ వేరే వస్తుంది. స్మెల్ అయితే మంచిగా తాలింపు వాసన వస్తుంది. అన్నీ కలిపేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? ఈ చికెన్ దాంట్లో వేస్తాను. ఓకే ఓకే, ఇదే తాలింపు అందులో ట్రాన్స్ఫర్ చేసేయాలి, వేసేయాలి. చూడండి. చూడండి, ఓకే ఓకే, రెడీ. మూసేసేయండి. ఇమీడియట్గా మూత పెట్టేయాలి, తాలింపు వాసన ఉంటుంది. ఇది కూడా దాంట్లో వేస్తారు. ఇది ఊడ్చేసి లాస్ట్కి వేసేస్తాం. ఇది ఒక్క 2 seconds 2 to 3 seconds ఉంటే స్మెల్ అదిరిపోద్ది. సాంబారి రెడీ. తమిళనాడు సాంబార్, చెన్నై సాంబార్ స్పెషల్ స్పెషల్, తమిళనాడు రెడీ. చెన్నై స్పెషల్ సాంబార్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్. ఇలా ఉండే మెడ్రాస్ సాంబార్ రెడీ. చూడండి ఆవిర్లు ఎలాగ వస్తున్నాయి. మెడ్రాస్ సాంబార్ అయితే తయారైపోయింది. తింటే మరి మామూలుగా ఉండదు. ఎంతో టేస్టీగా ఉండే మెడ్రాస్ సాంబార్ సూపర్గా రెడీ అయిపోయింది. వావ్, చూస్తేనే నోరు ఊరిపోతుందండి.